జయ శ్రీకృష్ణ. తిరుప్పావై 29వ రోజు పాసురం. భగవత్ సేవయే ఫలం. గోదా కళ్యాణం. ఆండాల్ తిరువడిగలే శరణం. పాసురము భావన మనము విందాం ఇప్పుడు. ఓ స్వామి శ్రీకృష్ణ, నీ పాదారవింద దాసులమగు మేము మిక్కులి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళ శాసనము చేయుటే మాకు పరమావధి. ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఏలనా నీవు మా గొల్ల కులంలో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు. ఓ గోవింద, ఓ పుండరీకాక్ష, ఓ శ్రీకృష్ణ, మేము నీ వద్దకు పర అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్త మాత్రమే, వ్రతము నిమిత్తమే. మేము 7 జన్మల వరకును మరియు ఈ కాలతత్వము ఉండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీ తోడు చేరి నీ దాస్యమును చేయుచుండవారము కామా. మా యందు ఇతరములై ఆపేక్ష లేవైనా ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి. గోవిందా శ్రీకృష్ణ, సదా నీ సేవలను మాకో సగమును అని వ్రతఫలమును ఆండాల్ తల్లి వివరించినది. భగవత్ ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆచరించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడు ఈ పాసురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకొని పర అనే వాద్యాన్ని పొందాలని తహతహలాడారు గోపికలు ఇప్పటి వరకు. కానీ ఈ పాసురంలో పర నిమిత్త మాత్రమే అని, నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యము అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు ఆండాల్ తల్లితో కూడిన గోపికలందరూ. జయ శ్రీకృష్ణ. 29వ పాసురము సంపూర్ణం. గోవింద 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 గోవింద. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ.